ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచింగ్ పేరిట ప్రీ ప్లాన్డ్ గా మోసం చేశారు. 600 మంది నుంచి ఏకంగా 150 కోట్లు వసూలు చేశారు. ఇప్పటికే 4 ఏళ్లైనా ఇంతవరకు ఇటుక పేర్చింది లేదు, నిర్మాణం చేసింది లేదు. బాధితులు ఎప్పుడు అడిగినా ఇదిగో ఇస్తాం, అదిగో కడుతున్నామంటూ నమ్మబలుకుతూ వచ్చారు నిర్వాహకులు. ఇక మోసపోయామని తెలుసుకున్న బాధితులు బషీర్బాగ్ సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఆజీ వెంచర్స్ ఆస్తులమ్మి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్జే వెంచర్స్ ప్రీ లాంచ్ మోసంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మరొక రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వందలాది మంది బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుండగా తాజాగా మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ తమను నిండా ముంచిందంటూ కూడా బాధితులంతా హైదరాబాద్ సిసిఎస్ వద్దకు చేరుకుని ప్రస్తుతం చూసుకోవచ్చు. విజువల్స్లో వారంతా కూడా కట్టుబట్టలతో వచ్చి తమ మోసభయం భావించి కూడా ప్రస్తుతానికి వారి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు. అమ్మ, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు ఏంటి? ఆర్ హోమ్స్ వాళ్ళండి. దాని డైరెక్టర్ భాస్కర్, చెక్కా భాస్కర్, వాళ్ళ మిస్సెస్ చెక్కా సుధారాణి. వీళ్ళు మమ్మల్ని నమ్మబలికిచ్చంటే ఘట్కేసర్ దగ్గర, యామ్నాపేట దగ్గర మేము ప్రీ లాంచ్ ఆఫర్లో అపార్ట్మెంట్ తీసుకున్నాము. మా తమ్ముడండి, మా బాబాయి, మేము ముగ్గురం కలిపే ₹1 కోటి దాకా కట్టాము 3 అపార్ట్మెంట్లకి. ఇలా ఎంతోమంది, అంటే ఒక ఘట్కేసర్ యామ్నాపేటలోనే 150 మంది దాకా ప్రీ లాంచ్ ఆఫర్లో బుక్ చేసుకున్నారు. వాళ్ళు హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాతనే కట్టమంటే ఆ తర్వాతనే కట్టాము. కానీ ఒక్క ఇటుక కదిలింది లేదు, ఏమీ కట్టింది లేదండి. వాళ్ళకి అంటే వాళ్ళు మీకు ప్లాట్లు ఇస్తారు, ప్రీ లాంచింగ్ ఎట్లా నమ్మారు? వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ కోటి లాంటి వాళ్ళని తీసుకురావడము, దీంట్లో ఉన్న మార్కెటింగ్ వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళు మా బ్యాళ్ళకి ఏంటంటే ఈయన నాకు చిన్న తమ్ముడు, రెండో తమ్ముడి వాళ్ళ క్లాస్మేట్ కాబట్టి నమ్మాం. కానీ ఇంకొకరైతే నమ్మకపోయే వాళ్ళము. అండ్ స్టార్ట్ చేసింది కూడా దాంట్లో వాసవి అనే పేరు ఉంది కాబట్టి నమ్మాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్తున్నారు? డబ్బులు కావాలి, మాకు ఫ్లాట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళండి ఫోన్కి ఆన్సర్స్ ఇవ్వరు. ఓకే, మన ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు అవైలబుల్ ఉండరు. ఏదైనా మనం గట్టిగా మాట్లాడితే బౌన్సర్స్ని పెట్టుకుంటారు. ఓకే, మనకి పొరపాటున వాళ్ళు కనుక కాళ్ళకి కనెక్ట్ అయ్యారనుకోండి, మీ డబ్బులు ఎక్కడికి పోవండి, మీకు ఫ్లాట్ కట్టిస్తామండి, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇస్తామండి, మిమ్మల్ని మాత్రం మోసం చేయమండి, ఇదే ముచ్చట చెప్తారు తప్ప అక్కడ ఏ ప్రాజెక్టు వాళ్ళు చెప్పిన ఏ ప్రాజెక్ట్, ఇప్పుడు మీరు పాంప్లెట్ చూసి అర్థమైపోతుంది. ఒక 10 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. 10 ప్రాజెక్ట్స్లో ఒక ఇటుక పెట్టింది లేదు, ఏమీ లేదు. సో ఒక్కరికి డబ్బులు రిటర్న్ వచ్చింది లేదు, ఒకరికి ఒక ప్లాటో ఏదైనా రిజిస్టర్ అయింది కూడా లేదు. ప్రస్తుతానికి అయితే ఒక్కరుగా ఇద్దరు కాదు, సుమారుగా వందల సంఖ్యలో బాధితులంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎట్లా నమ్మారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? నేను వచ్చేసి 35 లక్షలు కట్టామండి. 35 లక్షలకు గాను 2020లో నాకు 71 గజం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారండి ల్యాండ్. దానికి గాను 1630 ఎస్ఎఫ్టీలో ప్లాట్ కట్టించిస్తామని ఒప్పుకున్నారండి. అది మా కూతురికి కట్నంగా ఇచ్చిన డబ్బులు నేను అందులో పెట్టానండి. ఆ ప్లాట్ వస్తే నీకు ఇల్లు ఉంటుంది కదమ్మా, నేను అది ప్లాట్ 2.5 సంవత్సరానికి ఇస్తామని అన్నారండి. 2.5 సంవత్సరానికి కట్టి మీకు గొప్ప చెప్తామని అన్నారు. 2.5 సంవత్సరం పోయిందండి. ఇంకా అప్పటాల నుంచి మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం. కర్తనూరు అండి. ఫేజ్ 1 మాది, ఫేజ్ 2లోకి మారుస్తున్నాము. మీకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ అండి. ఇది డెవలప్మెంట్ మరి అక్కడ ఉందండి. ఇప్పుడు అదిగో కడతాము, ఇదిగో కడతామని అంటారండి. ఇప్పటికి 2.5 సంవత్సరం పోయింది, 3 సంవత్సరాలు పోయింది, 4 సంవత్సరం కూడా పోతుందండి. ఇప్పటికేమీ లేదు. తర్వాత వచ్చేసి మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఎన్నిసార్లు తిరిగామండి, దానికి ఏం సమాధానం లేదు. కొద్ది రోజుల క్రితం సువర్ణ భూమితో పాటు భారతీయ డెవలపర్ సంబంధించిన మోసాలు వెలుగు చూసుకోముందుకే తాజాగా మరొక రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూడడంతో కూడా బాధితులంతా రోడ్డెక్కారు. ప్రస్తుతానికి తమకు న్యాయం చేయాలి, వందల సంఖ్యలో లాంచర్స్ ఉన్నాయని చెప్పారు. కొంత ప్రముఖులతో కూడా దీనికి సంబంధించి ఈవెంట్స్ చేయడం, వారితో కూడా చాలా అంగు ఆర్భాటాలతో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తీరా తమకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలని తమకు జబ్బులు సంబంధించి కదా ఇవ్వాలంటూ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, కొన్నేళ్లుగా సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కూడా ఎలాంటి స్పందన లేదని కూడా వాళ్ళు మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పృథ్వీతో కలిసి కిరణ్ టీవీ, హైదరాబాద్.